Hey guys, welcome to my channel Janani Talks Big Boss Season 8 Day 21. సో 20 రోజులు అయిపోయింది. 21వ రోజు. సో ఈ రోజు సండే అంటే ఫన్ డే కాబట్టి సండే అంటే ఫన్ డే లాగా కాదు. నాకైతే ఒక డల్ స్లో మోషన్ డే లాగా అనిపించింది. ఆ డే ఏమేమి జరిగినాయో నార్మల్ గేమ్స్ ఇవే జరుగుతుంటాయి. సో కొంచెం కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా కొన్ని కొన్ని మాటలు క్యూట్‌గా అనిపించినాయి. సో ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. అయితే సండే అంటే ఫన్ డే అని ఆబ్వియస్‌గా స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ రాగానే సేఫ్ సేవింగ్ చేసిండనమాట. నాగార్జున రాంగానే అందరికి హాయిలు చెప్పేసి ఫస్ట్ సేవింగ్ చేసేసిండు. సో, అట్లా ఫస్ట్ సీతని అలాగే ప్రేరణని సేవ్ చేసేసిండు. ఇంకా నెక్స్ట్ ఇంకా 6 మెంబర్స్ నామినేషన్స్‌లో ఉండే అనమాట. ఇక నెక్స్ట్ ఒక గేమ్ స్టార్ట్ చేసిండు. అదే సెట్ ఆర్ కట్. అంటే హార్ట్స్ ఇచ్చి మీకు సెట్ అయిన వాళ్ళకి హార్ట్ ఇవ్వాలి. సెట్ కాని వాళ్ళకి హార్ట్ విరిచేసి ఇవ్వాలనమాట. సో, అసలు ఈ గేమ్ ఎందుకు ఇంత డల్‌గా ఉందో అసలు చూడబుద్ధి కాలేదు ఫస్ట్ అయితే 'బిగ్ బాస్'. అంటే ఫస్ట్ కొంచెం సేపు అసలంతా చాలా డల్‌గా ఏమైందో అంత డల్‌గా ఉన్నారు. ఏదో హార్ట్ ఇచ్చారు, చెప్పారు, వచ్చారు. చెప్పారు, వచ్చారు. ఇట్లా అనిపించింది అసలు. అసలు ఎవరెవరు ఏ హార్ట్ ఇచ్చారో మనం మాట్లాడుకుందాం. నిఖిల్ వచ్చేసి అంటే నాగార్జుననే చెప్పిండనమాట. ఇద్దరి పేర్లు నాగార్జున లేదంటే విష్ణుప్రియని మధ్యలోకి తీసుకొని ఎవరిని ఎవరికిస్తే బావుంటదని చెప్పేసి వీళ్ళు చెప్పిండ్రు. వాళ్ళ ఇద్దరిట్లో సెలెక్ట్ చేసుకొని ఎవరికైతే హార్ట్ ఇస్తారో, ఎవరికైతే హార్ట్ బ్రేక్ ఇస్తారో వీళ్ళు డిసైడ్ అవ్వాలనమాట. సో, అట్లా ఫస్ట్ నిఖిల్ వచ్చేసి పృథ్వీకి హార్ట్ ఇచ్చాడు. సోనియాకి హార్ట్ బ్రేక్ చేసిండు. ఎందుకంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోదని చెప్పేసి సోనియాకి హార్ట్ బ్రేక్ చేసిండు. మనం అనుకోలేదు గదా! క సో, ఇట్లా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మధ్యలో మిడిల్‌లో మళ్ళీ సేవింగ్ చేసిండు. అట్లా మన సోనియా సేవ్ అయిపోయింది. సోనియా ఓకే. చాలా బాగా ఆడుతుంది. మంచిగా బిహేవ్ చేస్తుంది. కొన్ని కొన్ని మాత్రం అంటే వీళ్ళని వెళ్లి హగ్ జేసుకోవడం, నిఖిల్‌తో వెళ్లి హగ్ జేసుకోవడం, పృథ్వీని వెళ్లి హగ్ జేసుకోవడం. ఈ ఈ హగ్ జేసుకునే ఈ బాపతంతా పక్కకు పెడితే ఆవిడ గేమ్ చాలా బాగుంటది. ఇది గూడా కొంచెం పక్కకు పెట్టి ఇంకా కొంచెం కాన్షియస్‌గా ఉండి మంచిగా ఆడితే గనుక సోనియా పర్ఫెక్ట్‌గా ఉంటదని చెప్పొచ్చు. అంటే వీకెండ్ వచ్చేసరికి నాగార్జున ముందు నోరు లేని పిల్లిలా సైలెంట్‌గా ఉంటదనమాట. లేదంటే మొత్తం ఇంట్లో అంతా ఆమెదే రచ్చ రచ్చ ఉంటది. అట్లా ఈసారి సోనియా సేవ్ అయింది. ఇంక నెక్స్ట్ సీత వచ్చేసి నైనికకి సెట్ అంటే హార్ట్ ఇచ్చింది. విష్ణుప్రియకి హార్ట్ బ్రేక్ చేసింది. అంటే కొన్ని విషయాలు విష్ణుప్రియ అర్థం చేసుకోదు. చిన్నదైనా నైనిక మెచ్యూరిటీ బాగా ఉంది కాబట్టి నైనిక అర్థం చేసుకుంటదని నైనికకి ఇచ్చింది. తర్వాత మణికంఠ వచ్చి సోనియాకి హార్ట్ ఇచ్చింది. నిఖిల్‌కి హార్ట్ బ్రేక్ చేసిండు. అంటే గేమ్‌లో కొంచెం బయాస్డ్‌గా ఉండే తీసి తీసి పడేసిండు. అందుకనే నిఖిల్‌కి ఇస్తున్నా అని చెప్పేసి నిఖిల్‌కి హార్ట్ బ్రేక్ ఇచ్చిండు. ఇంకా నబీల్ వచ్చేసి ఆదిత్య ఓంకి హార్ట్ ఇచ్చిండు. నైనికకి హార్ట్ బ్రేక్ చేసిండు. ఎందుకంటే కొంచెం నైనిక అర్థం చేసుకుంటదని చెప్పేసి హార్ట్ బ్రేక్ ఇచ్చేసిండనమాట. ఇంకా విష్ణు వచ్చేసి సీతకి హార్ట్ ఇచ్చి పృథ్వీకి హార్ట్ బ్రేక్ చేసింది. ఎందుకంటే ఊరికే ఏం చేయలేక, ఏం తోచలేక పృథ్వీకి హార్ట్ బ్రేక్ చేసింది. తర్వాత నైనిక వచ్చేసి సీతకి హార్ట్ ఇచ్చింది. నిఖిల్‌కి హార్ట్ బ్రేక్ చేసింది. అంటే కొన్ని కొన్ని విషయాలు ఆయనకు చెప్పలేను నేను. అంటే నేను హేట్ చేసే వాళ్ళే ఆయనకి బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో, ఆయనతో నేనేం చెప్పలేను. అంటే అన్నయ్యకి నేనేం చెప్పలేను కాబట్టి ఈ హార్ట్ బ్రేక్ దాని గురించి అని చెప్తే నాగార్జున అడుగుతారనమాట. ఏంటి ఆ విషయాలు చెప్తే మాకు గూడా అర్థమైతది గదా! అంటే అది చెప్పలేం సార్ అది నేను సీతతో చెప్పుకుంటాను అని చెప్తదనమాట. అంటే ఆబ్వియస్‌గా సోనియా విషయంలో ఆయన డల్ ఉంటారనే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. సో, అదే చెప్పడానికి ట్రై చేస్తది. కాకపోతే అర్థం చేసుకునే స్టేజ్‌లో లేడని అనిపిస్తది నిఖిల్. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నాడు అని అనిపిచ్చింది. చూద్దాం మరి ముందు ముందు. ఇంకా ప్రేరణ వచ్చేసి అభయ్‌కి హార్ట్ ఇచ్చింది. యష్మికి హార్ట్ బ్రేక్ చేసింది. అంటే ఫ్రెండే కాబట్టి అర్థం చేసుకుంటదని జెప్పింది. ఇంకా పృథ్వీ వచ్చేసి యష్మికి హార్ట్ ఇచ్చి విష్ణుకి హార్ట్ బ్రేక్ చేసిండు. విష్ణు హార్ట్ బ్రేక్ చేసింది కాబట్టి నేను గూడా విష్ణుని హార్ట్ బ్రేక్ చేస్తున్నా అని చెప్పిండు. ఇక సోనియా వచ్చేసి మణికంఠకి హార్ట్ ఇచ్చి అభయ్‌కి హార్ట్ బ్రేక్ చేసిండు. ఎందుకంటే మణికంఠకి కొన్ని విషయాలలో అక్కలాగా నేను అవసరం. అభయ్‌కి అవసరం ఏం లేదని చెప్పి హార్ట్ బ్రేక్ చేసింది. ఇంకా అభయ్ వచ్చేసి ప్రేరణకి హార్ట్ ఇచ్చి యష్మికి హార్ట్ బ్రేక్ చేసిండు. ఆదిత్య ఓం వచ్చేసి నబీల్‌కి హార్ట్ ఇచ్చి మణికి హార్ట్ బ్రేక్ చేసిండు. యష్మి వచ్చేసి నిఖిల్‌కి హార్ట్ ఇచ్చి పృథ్వీకి హార్ట్ బ్రేక్ చేసింది. సో, ఈ సెట్ ఆర్ కట్, హార్ట్ బ్రేక్ ఇవన్నీ గేమ్స్ అయిపోయినాయి. చాలా అంటే చాలా డల్‌గా ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు చాలా సండే అంటే ఫన్ డే లాగానే లేదు. ఈరోజు కూడా సాటర్‌డే తిట్ల పురాణం ఉంటే బావుండనిపించింది. సో, నిన్న బాగా ఎంజాయ్ చేసినామనమాట. అబ్బాయిని తిడుతుంటే ఆహా! ఎంత బావుండెనో అంటే ఆయన చేసిన పనికి తిట్టిండు. అంటే అందరిని తిట్టిండు ఇంట్లో. కాకపోతే అబ్బాయి చేసిన పనులు మామూలు పనులు గాదు గాబట్టి అబ్బాయిని బాగా తిట్టేసిండనమాట. ఇంకా ఈ గేమ్ అయిపోయినంక మన ప్రభావతి అదే కొక్కరకో కోడి మళ్ళొచ్చిందనమాట. ప్రభావతి వచ్చి ప్రభావతిలాగా అంటే కోడి కూత అరిచితే సేఫ్. కోడి గాకుండా గాడిద, కుక్క, నక్క ఇట్లా ఏమన్నా సౌండ్‌లొస్తే వాళ్ళు అన్‌సేఫ్ అనమాట. సో, అట్లొచ్చే సో, అలా నైనిక సేఫ్ అయింది.
ఈ గేమ్‌లో ఓన్లీ నైనిక మాత్రం సేవ్ అయింది. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేసిండు. ఇట్లా నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేసిండు. అదే పజిల్ గేమ్ అన్నమాట. అంటే కొన్ని ఫోటోలిచ్చి ఇద్దరు టీమ్‌మేట్స్ ఉంటారు. 'శక్తి' నుంచి, 'కాంతార' నుంచి 2 టీమ్‌ల నుంచి ఒక్కొక్కరొచ్చి ఆ పజిల్‌ని ఎవరైతే సెట్ చేస్తారో అందులో ఒక పాట కనిపిస్తది. ఆ పాటని ఎవరైతే కనిపెడతారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. సో, 'శక్తి' టీమ్‌కి, 'టీమ్‌కి' ఇద్దరికి 4 పాయింట్స్ సమానంగా వచ్చి ఇద్దరిని విన్ చేసిండు మన 'నాగార్జున'. సో, ఈ గేమ్ గూడా ఓకే. 'ప్రేరణ', 'విష్ణుప్రియ' డాన్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. నిఖిల్ గూడా చాలా బాగా డాన్స్ చేసిండు. 'ప్రేరణ' అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అయిపోయిందనమాట. 'ప్రేరణ' మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఇట్లా 'విష్ణుప్రియ', 'ప్రేరణ' ఇట్లా కొందరు 'నైనిక' వీళ్ళు బాగున్నారనమాట. ఎక్కువ 'విష్ణుప్రియ' ఎంటర్‌టైన్‌మెంట్ బాగా ఇస్తుంది. నెక్స్ట్ 'ప్రేరణ'. 'ప్రేరణకి' బీభత్సంగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఇంకొక సేవింగ్ అనమాట. అట్లా ట్రాఫిక్ సిగ్నల్ వచ్చి బొమ్మిచ్చి ఇట్లా తిప్పినప్పుడు ఎవరైతే రెడ్ వస్తారో వాళ్ళు అన్‌సేఫ్. ఎవరైతే గ్రీన్ వస్తారో వాళ్ళు సేఫ్. సో, అట్లా మన మణికంఠ సేవ్ అయిపోయిండు. సో, అలా మన మణికంఠ సేవ్ అయిపోయిండు. నెక్స్ట్ అట్లనే తిప్పి మళ్ళీ మన యష్మి సేవ్ అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ సేఫ్ అయిండ్రు. ఇంగా ఓవర్ యాక్షన్ చేసిన అభయ్, ఇంకా పృథ్వీ వీళ్ళిద్దరూ మిగిలిపోయిండ్రనమాట. ఈ నామినేషన్స్ మొత్తంలో. ఈరోజైతే ఏమి ఎంటర్‌టైన్‌మెంట్ అంతగా ఏం లేదు. ప్రేరణ వీళ్ళు చేసిన డాన్సులు, ఆ కనిపెట్టిన తర్వాత లాస్ట్‌కి ఒక చిన్న గేమ్ పెట్టిండ్రు. అదేంటి సౌండ్స్ అనమాట. అంటే ఇప్పుడు స్క్రీన్‌లో కళ్ళ కళ్ళకి గంతలు కట్టుకుంటారు ఒకరు. ఇంకొకరు సౌండ్ జేస్తారు. ఆ సౌండ్ కుక్కర్ సౌండు, హెలికాప్టర్ సౌండు, కుక్క సౌండ్ ఇట్లాంటి సౌండ్స్ అన్ని కనిపెట్టిన వాళ్ళు విన్నర్స్ అన్నమాట. సో, అట్లా మన 'కాంతార' టీము విన్ అయింది. సో, ఇలా ఈ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎలిమినేషన్స్‌లో ఉన్న లాస్ట్ పృథ్వీ, అభయ్ ఇద్దరు మిగిలిండ్రనమాట. సో, ఎవరెవరు ఎలిమినేట్ అవుతారనేది మేబీ అందరికి తెలుసు. అందరికి క్లారిటీ వచ్చుంటది. సో, ఇద్దరు యాక్షన్ రూమ్‌లోకెళ్ళిండ్రు. ఇద్దరు మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే డింగ్ 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 అనే సౌండేసిండు బిగ్ బాస్. సో, ఎవరైతే సేవ్ అయితారో వాళ్ళు పైన నిలబడినప్పుడు ఎవరి మీదైతే గ్రీన్ వస్తదో వాళ్ళు సేఫ్. ఎవరి మీదైతే రెడ్ వస్తదో వాళ్ళు ఎలిమినేటెడ్. సో, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిండ్రంటే మనందరికీ తెలిసిన విషయమే. మన అభయ్, నవీన్ ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చేసిండనమాట. సో, అభయ్ చేసిన వింత వికారమైన పనులు, ఆ మాటలు అంటే తెలంగాణ స్లాంగ్‌ని కించపరిచినట్టే నాకనిపిచ్చింది. అంటే తెలంగాణ వాళ్ళు మాట్లాడతారు బరాబర్ మాట్లాడతారు. అట్లాగని ఒక అవకాశం ఇచ్చిన పెద్ద స్టేజ్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడడం మాత్రం అసలు కరెక్ట్ కాదని అనిపిచ్చింది. సో, ఆయనకి కరెక్ట్ గానే పనిష్మెంట్ దొరికింది. అంటే ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన ఆ యాంగిల్ అభయ్‌లో అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇట్లా మాటలు మాట్లాడేసరికి అంటే బిగ్ బాస్‌ని నానా మాటలనేసరికి లఫంగి అని, బొక్కలో బిగ్ బాస్ అని, బయాస్డ్ బిగ్ బాస్ అని, అన్‌లిమిటెడ్ గాదు అన్‌ఫెయిర్ బిగ్ బాస్ అని, అంటే దోస విషయంలో ఈ ప్రతి అదేంటి కుకింగ్‌కి టైమింగ్ విషయంలో గాని, గేమ్స్ విషయంలో గాని, అంటే ఎన్ని మాటలు మాట్లాడిందంటే అసలు ఇంతవరకు ఈ 8 సీజన్‌లో ఈ 8 సీజన్‌లలో ఇంతవరకు ఒక్కరు గూడా అలా మాట్లాడలేదు. చరిత్ర తిరిగి రాస్తే అప్పుడెప్పుడో 'శివాజీ' ఒక మాట అన్నారు. అప్పుడెప్పుడో 'అల్లరి నరేష్' వచ్చి వెంటనే వెళ్ళిపోతుంటే అప్పుడు 'బిగ్ బాస్' వెంటనే వెళ్ళిపోవాలనంటే అప్పుడు వచ్చిందెందుకు అని చెప్పి ఒక్కసారి సీరియస్ అయ్యిండు. దాని తర్వాత ఇంత రచ్చ చేసి ఇన్ని మాటలనింది మాత్రం మన అభయ్, నవీన్ మాత్రమే. అది గాకుండా 'బిగ్ బాస్' అంటే కొన్ని మాటలు చాలా తీసుకోలేకపోతున్నారు ఆడియన్స్ గాని, ఆ 'బిగ్ బాస్' గాని. అందుకని అంత ఫైర్ అయిపోయి రెడ్ కార్డ్ గూడా చూపిచ్చిండు మన 'నాగార్జున'. అంటే ఇంట్లో పెళ్ళాంతో కొట్లాడొచ్చిండేమో అందుకనే ఇక్కడ ఫ్రస్ట్రేషన్‌తో టాస్క్‌లు రాస్తున్నాడేమో, నన్ను చూసి భయపడుతున్నాడేమో, నేను ఇంకా ఉంటే అందుకనే ఆడియన్స్ బయటికి పంపించిండ్రు అభయ్, నవీన్‌ని. సో, అట్లా స్టేజ్ మీదకొచ్చిన అభయ్, నవీన్‌తో నాగార్జున మంచి జర్నీ చూపిచ్చిండు. 3 రెడ్ రోజెస్, 3 బ్లాక్ రోజెస్ ఇచ్చి ఎవరికి రెడ్ ఇస్తున్నావు, ఎవరికి బ్లాక్ ఇస్తున్నావో చెప్పమన్నారు. సో, అట్లా ఫస్ట్ బ్లాక్ ఇచ్చిండ్రు విష్ణుప్రియకి. అంటే నువ్వు కొన్ని మాటలు మాట్లాడతావు అవి కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటది. చాలా మంచి ఇన్నోసెంట్ గర్ల్‌వి నువ్వు. ఈ మాటలు ఒకటి సర్దుకుంటే సరిపోతదని జెప్పేసి విష్ణుప్రియకి బ్లాక్ ఇచ్చిండు. తర్వాత మణికంఠకి అదే దోష విషయంలో ఏదైతే ఇష్యూ పెద్దగా అయిందో మధ్యలో ఉండి, సో, అట్లా అన్ని విషయాలలో తలదూర్చకుండా నువ్వు పక్కకెళ్ళిపోతే సైలెంట్‌గా ఆ ఇష్యూ గూడా కామ్ అయిపోతదని జెప్పి మణికంఠకి బ్లాక్ ఇచ్చిండు. తర్వాత పృథ్వీకి బ్లాక్ ఇచ్చిండనమాట. నీ అగ్రెషన్ ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే నువ్వు టాప్‌లో ఉంటావని చెప్పి పృథ్వీకి బ్లాక్ ఇచ్చిండు. ఇంకా రెడ్ రోసెస్ వచ్చేసి నిఖిల్‌కి, సీతకి, సోనియాకి, నభిల్‌కి ఇచ్చిండు. సో, ఈళ్ళ నలుగురికి రెడ్ ఇచ్చి, వీళ్ళ ముగ్గురికి బ్లాక్ ఇచ్చి ఇంట్లో నుంచయితే ఆ అబ్బాయి సేఫ్‌గా బయటికెళ్ళిపోయిండు. సో, మిగిలిన మరి ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు? ముందు ముందు ఆట ఎలా ఉంటది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు షురు అయితది? అసలు సీక్రెట్ రూమ్ ఈసారి ఉందా? లేదా? ఆ లాక్ అయిన సీక్రెట్ రూమ్ ఏంటి? అనేది మాత్రం మనం ముందు ముందు వెయిట్ చేసి చూడాలి. సో, ఇది డే 21 రివ్యూ. మరిన్ని రివ్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. చూస్తూనే ఉండండి జనని టాక్స్.